నిన్న హైదరాబాద్లో అంగరంగ వైభవంగా పుష్ప ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో రష్మిక, శ్రీలీల ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కాగా ఈ ఈవెంట్లో రష్మిక మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని చర్చలకు దారితీస్తున్నాయి. రష్మిక పూర్తిగా విజయ్ దేవరకొండలాగా మారిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. టాలీవుడ్లో నిరంతరం రూమర్స్తో నిలిచే జంటలలో రష్మిక, విజయ్ దేవరకొండ జంట కూడా ఒకటి. మొదటిసారి గీత గోవిందం సినిమాతో మొదలైన రూమర్స్ ఇప్పటికీ వీరి గురించి వినిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఇటీవల పుష్ప 2 సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ లో వేగవంతంగా పాల్గొంటోంది. ముఖ్యంగా రష్మిక, విజయ్ దేవరకొండ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని, వారికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారనే రూమర్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవలే పుష్ప 2 ప్రమోషన్స్ కి రష్మిక సుదీర్ఘంగా తెలుగులో మాట్లాడటం జరిగింది. అయితే ఆమె మాట్లాడిన యాస తెలంగాణ యాస. అయితే విజయ్ దేవరకొండ మాట్లాడే విధానంతో రష్మిక మాట్లాడే విధానం పోలికగా ఉందని ఈ విషయం విన్న అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. రష్మిక గతంలో మాట్లాడే మాటలకు ఇప్పుడు మాట్లాడే మాటలకు చాలా తేడా ఉందనే విధంగా మాట్లాడుతున్నారు. రష్మిక మాట్లాడే ప్రతి మాట కూడా విజయ్ దేవరకొండ లాగానే ఉందని అభిమానులైతే భావిస్తున్నప్పటికీ వీరి నుంచి వచ్చే రూమర్స్ ని మాత్రం వీరిద్దరూ ఖండించలేదు. ఇటీవలే ఇద్దరూ కలిసి ఏదో రెస్టారెంట్ లో భోజనం చేస్తున్నట్లుగా ఒక ఫోటో కూడా వైరల్ గా మారింది. దీంతో రూమర్స్ కి మరింత బలం చేకూరుతోంది. విజయ్ దేవరకొండ కూడా తాను సింగిల్గా అయితే లేనని తెలిపారు. రష్మిక కూడా పుష్ప 2 సాంగ్ రిలీజ్ ఈవెంట్లో కూడా తన బాయ్ ఫ్రెండ్ ఎవరిని యాంకర్ అడిగినప్పుడు ఇది అందరికీ తెలిసిన విషయమే అంటూ నవ్వుతూ సమాధానాన్ని తెలియజేసింది. ఇలా మొత్తానికి అటు రష్మిక, విజయ్ దేవరకొండ విషయం పైన రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. మొత్తానికైతే భాష కూడా విజయ్ దేవరకొండలాగే మాట్లాడుతూ ఇక ఆయనను పెళ్లి చేసుకోవటానికి సిద్ధమైంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.